మన ప్రవర్తన గురించి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందామా? మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కానీ, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు కానీ మన ప్రవర్తన ఎలాగుండాలి అనే విషయంపై చిన్న పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో అయితే ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక వచనం ఈ విధంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. మనలో చాలామంది దేవుని నమ్ముకుంటాం, దేవుని సన్నిధికి వెళ్తాం. ఎక్కడ సువార్త కూడికలు జరిగినా, ప్రార్థన జరిగినా అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఒక విధమైనటువంటి ఆలోచన అయితే, రెగ్యులర్గా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వారి యొక్క ప్రవర్తన దేవుని మందిరంలో ఎలా ఉంటుంది అనే చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికే కదండి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలనే కదండి మనం వెళ్ళేది. మరి దేవుని మందిరానికి వెళ్తున్న మన యొక్క జీవితంలో మన ప్రవర్తన మందిరంలోనే కాకుండా బయట కూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాటంతో మనం కూడా పరిశీలన చేసుకుందాం. సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 26 వచనాల్లో ఒక మాట రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను మీతో చెప్తున్నది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడేమో నరకాగ్నికి లోనవుతాడు అని చెప్పాడు. 23వ వచనంలో అంటాడు, కాబట్టి నీవు దేవుని సన్నిధిలోనికి అర్పించడానికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ సహోదరునికి నీ మీద ఏమైనా విరోధ భావం ఏదైనా ఉందా అని నువ్వు అక్కడ ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి విరోధ భావం ఏదైనా ఉంటే నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే నీ యొక్క అర్పణను ఆ బలిపీఠం యొద్దనే విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటున్నాడు. అడ్డు తర్వాతే వచ్చి నీ అర్పణను అర్పించు అంటున్నాడు. ఎందుకనగా ఈ రోజులో సహోదరుల మధ్య ఐక్యత, సమాధానం అనేది లోపించింది. ఒకరినొకరు ప్రేమించడం కానివ్వండి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండడం కానివ్వండి, చాలా తగ్గిపోయింది. చాలామంది దేవుని మందిరానికి వెళ్తుంటారు కానీ దేవుని మందిరంలో ఉన్నంతసేపు మాత్రమే సహోదరుల ఎడల ప్రేమను కలిగి ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత అతడెవరో నేనెవరో అనే విధంగా ఉంటారు. బయట చూసినట్లయితే శత్రుత్వ భావంతో ఎక్కువగా ఉండే మనుషులే కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడేవారు ఎక్కువయ్యారు, డైరెక్ట్గా పలకరించి మాట్లాడేవారు తక్కువైపోయారు. ఈ అంత్య దినాలలో మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోయాయి. తల్లిదండ్రుల మధ్య పిల్లలకు, పిల్లలతో తల్లిదండ్రులకు, అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్యలో కొన్ని రకమైనటువంటి అనురాగాలు, ఆప్యాయతలు మన చిన్నప్పుడు చూసినట్లుగా ఇప్పుడు లేవండి. సొంత రక్త సంబంధికుల మధ్యలో కూడా బంధాలు దారుణంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోవడమే. సహోదరుల పట్ల మనం ప్రేమను కలిగి ఉంటే వారితో మనం సమాధానంగా ఉంటాం. ప్రేమను మనం చూపించలేనప్పుడు వారితో మనకు సమాధానం ఎక్కడ వస్తుంది? కానీ ప్రాముఖ్యంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు పెదవులతో నటించడం, లేకపోతే కనిపించినప్పుడు వందనాలు చెప్పడం, తర్వాత వెనక్కి తిరిగి వేరే మాటలు మాట్లాడుకోవడం అనేది చేయకూడదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. సో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనూ 9వ వచనంలో ఆయన అంటాడు, సమాధానపరిస్తే మీరు ధన్యులు, మీరు దేవుని కుమారులు అనబడతారు.
అనే విషయాన్ని ఆయన చెప్పాడు. సో సహోదరుల మధ్య విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు బట్టి ద్వేషం పెరిగి సమాధానాన్ని కోల్పోయి వారి మధ్యలో శత్రుత్వం ఉంటే అలాంటి వారు దేవుని మందిరానికి వచ్చి అర్పించే అర్పణ ఆయన యోగ్యమైనదిగా అంగీకరించేదిగా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎవరైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా సహోదరులతో సమాధానం కలిగి, ప్రేమను కలిగి, సఖ్యత కలిగి, మంచి సంబంధాలు కలిగి ఉంటారో వారు ఇచ్చేటువంటి కానుక అర్పణ ఆయన స్వీకరిస్తానని ఓపెన్గానే చెప్తున్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళే మనం మన ప్రవర్తన మన సహోదరులతో ఎలా ఉంది, అదేవిధంగా సంఘ సభ్యుల మధ్యలో ఎలా ఉంది, మన సమాజంలో ఇరుగు పొరుగు వారితో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. మనకి వాళ్ళకి ఎలాంటి గొడవలు ఉండకూడదు. మనం అందరితో పాటు సాధ్యమైనంత వరకు సమాధానం కలిగే ఉండాలి. ఎందుకంటే సమాధానం కలిగి ఉండాలి, సమాధానపరచాలి. సమాధానపరిచేవారే దేవుని యొక్క కుమారులు అనబడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం.